అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మొదటగా ఇంటి ముందరైతే ముగ్గు వేసుకున్నానండి. ఇప్పుడు అయితే బాగా వర్షాలు పడుతున్నాయండి. మాకైతే 2 రోజుల నుంచి చాలా చల్లగా ఉందండి. అసలు ఎండాకాలం పోయి ఇంకా వానలకాలం వచ్చేసినట్టు అంత చల్లగా ఉందండి. ఇంకా ఉదయాన్నే వచ్చేసి ఇంట్లో అంతా శుభ్రం చేసుకున్నాక, ఇంటి ముందర ముగ్గులు పెట్టుకొని అంత శుభ్రం చేసుకున్నాక టిఫిన్ అనేది టీ పెట్టేసుకుంటున్నానండి. ఈరోజు అయితే వీడియో చాలా బాగుంటుందండి. మంచిగా పిల్లలతో షాపింగ్ ఎలా ఉంటుంది అనేది, అసలు ఏంటంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉన్నట్టు ఈ వీడియో మంచి ఊరికి వెళ్ళాను, అలాగే షాపింగ్ చేశాను అనేది వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ మంచి వీడియోనే ఉందండి, ఎక్కడ కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇక్కడ ఇంకా టీ అనేది తాగేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా స్నానం చేసుకున్న తర్వాత పూజ అనేది చేసేసుకున్నాం తండి. పూజ చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే శనివారం రోజు వీడియోనండి ఇది. అలాగే శనివారం రోజు ఇంకా పూజ చేసుకున్నాక మామూలుగా శనివారం రోజు ఇలా నేను పటాలన్నీ కడుక్కొని శుభ్రం చేసుకుంటానండి. మామిడి పండ్లు ఇప్పుడు మళ్ళీ వాన వస్తుంది కాబట్టి పురుగులు వస్తాయి మామిడి పళ్ళు, ఇంకా తెప్పించుకున్నాను. ఇంకా వైశాఖ మాసం కూడా ఈ సోమవారంతో అయిపోతుంది, మంగళవారంతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వైశాఖ మాసంలో మామిడి పండ్లు పెట్టేసి దేవుడికి తెచ్చుకున్నాం. ఇంకోసారి తింటామండి మామిడి పండ్లు, అంతే ఇంకా మళ్ళీ పురుగు వచ్చేస్తుంది వర్షాకాలం వస్తే, అందుకని తినము. ఇంకా అలాగే మామిడి పండ్లు అనేది ఇంట్లో ఉంటాయి కాబట్టి కంటిన్యూగా ఈ ఏప్రిల్ అంతా ఇంకా అవి దేవుడికి పెట్టేస్తున్నా. రోజు ఒక నైవేద్యం 1, 2 అట్లా పెట్టేసి పెట్టినానండి. 2 అరటి పండ్లు కూడా పెట్టాను. అలాగే పూలతో మల్లెపూ ఈ సన్నజాజులతో పూల మాల అనేది వెంకటేశ్వర స్వామికి వేసుకున్నాను. ఇంకా గులాబీ చామంతులతో ఇలా అలంకరించుకున్నానండి. ధూపం అనేది వేశాను. ఇలా సింపుల్గానే చేసుకున్నానండి. శనివారం అయితే ఇలా ఉంటుంది, అంటే ఒక వారంలో శుక్రవారం కానీ శనివారం కానీ కొబ్బరికాయ అనేది కొట్టుకుంటాను. ఈరోజు మొన్న శుక్రవారం కొట్టాను. అలాగే ఇప్పుడు అమావాస్య రోజు మంచి టిప్ అండి ఇది, చక్కని టిప్పు. ఏంటంటే మనకు సాంబ్రాణి గుగ్గిలం అనేదండి. ఇక్కడ నేను సాంబ్రాణి అనేది దంచుతున్నానండి. మొత్తం మన కవర్ ప్యాకెట్లో తీసుకుంటాం, బయట కొనుక్కొచ్చుకుంటే మనం ఇంట్లోనే చేసుకుంటే ఇవి సాంబ్రాణి గుగ్గిలం కలిపానండి. సాంబ్రాణి కూడా దంచుకున్నా, గుగ్గిలాన్ని కూడా దంచుకున్నాను. ఈ 2 కలిపి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటానండి. ఇది బాక్స్లో పెట్టేసి మనం ఏం చేస్తామంటే ధూపం అనేది బయట కొనుక్కుంటాం కదండి కప్పు సాంబ్రాణి. ఇప్పుడు బొగ్గుల మీద కాల్చుకోవడానికి అందరికీ అవకాశం ఉండదు కాబట్టి నేను కప్పు సాంబ్రాణి అనేది తీసుకుంటానండి. అది మొత్తం బాగా కాలిన తర్వాత దంచి పెట్టుకున్న గుగ్గిలం సాంబ్రాణి అనేది వేస్తానండి. ఇలా వేస్తే గినక మనకి ఇంట్లో ఉన్న నరదిష్టి, నరఘోష అనేది, అంటే దుష్టశక్తి ఏమన్నా ఉన్నా అండి, చెడు గాలులు ఏమన్నా ఉన్నా మనకి దిష్టి తగిలినా కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇలా వేసుకోవాలా. నేనైతే కంపల్సరీగా మంగళవారం, శుక్రవారం, అమాస పౌర్ణమిలకు ఇలా వేస్తా ఉన్నానండి. కంపల్సరీగా వేస్తాను. గుగ్గిలము సాంబ్రాణి కలిపి ధూపం అనేది ఇల్లంతా చూపిస్తానండి. ఫస్ట్ పూజ గదిలో వేస్తాను, తర్వాత ఇల్లంతా చూపించేసి ఇంకా బయట గడప దగ్గర పెట్టేస్తాను, లేకుంటే ఇంట్లోనే ఒక మూలకు పెట్టేస్తానండి. అలా పెట్టేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. మీరు కూడా కంపల్సరీగా చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్ అనేది దోశలు వేస్తున్నానండి. ఈరోజు దోశ పిండి అనేది నేను ఇంట్లో పట్టలేదు, బయట ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నాను. దాంతోనే చేసిన, చాలా బాగా వచ్చినాయి దోశలు. ఇంకా దోశలు చేసిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత ఒక మంచి పచ్చడి అనేది చూపించానండి. చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలనేది చాలా బాగుంటుందండి. చింత చిగురు పచ్చడి. ఇక్కడ టిఫిన్ దోశలు అనేది ఇంకా అందరికీ వేస్తున్నాను, ఒక్కొక్కరికి వేసి పెట్టేస్తున్నా. ఇంకా అందరం తిన్న తర్వాత మళ్ళీ ఇంకా మామూలుగా ఇక్కడ దోశలోకి పల్లీలు పచ్చడి అనేది చేశాను. తింటూ ఉన్నారు. లాస్ట్లో ఇంకా 2, 3 ఉన్నాము. ఇంకా తిన్నాక ఇప్పుడు చిగురు ఇప్పుడు బాగా వస్తుంది కదండి వర్షాకాలం. అది ఏంటంటే అది మాకు 50 రూపాయలకు పెట్టారండి. ఇది బాగా రేట్ ఎక్కువ చెప్తా ఉన్నారు. అది ఇంతనే 50 రూపాయలకు. ఇంకా సరే పప్పుకు మళ్ళీ చింతపండు పెట్టుకోవాలి అనేది పచ్చడి చేశానండి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. అసలు చిగురు అనేది మనకు పైన కొంచెం స్టార్టింగ్లో అది కొద్దిగా ఉంటుందండి, దాన్ని తుంచేస్తే మనకు పుల్లలుగా అనేది ఉండదండి. పప్పు చేసుకున్నా పచ్చడి చేసుకున్నా ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా చూపిస్తున్నా కదండి, ఆ కొద్దిగా అట్లా లావుగా ఉండేది ఒకటి కట్ చేస్తే అది ఇంత ఇంకా అన్నీ చూసుకొని పుల్లలు ఏమన్నా ఉన్నాయో తీసేసుకొని దాన్ని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ కొన్ని పల్లీలు అనేది తీసుకున్నానండి, వేయించి పెట్టేసుకున్నాను. రొట్టెల పెన్నం మీద వేయించుకున్నాను. పల్లీలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ అనేది పెట్టేసుకున్నాను అండి. అదే కడాయి, కొంచెం నూనె వేసానండి. నూనె వేసిన తర్వాత నూనెలో జీలకర్ర వేసానండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, తర్వాత ఎండు మిరపకాయలు అనేది మనకు కారం ఎన్ని కావాలో, మీరు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా అనే దాన్ని బట్టి ఒట్టి మిరపకాయలు అనేది వేయించుకోవాలండి. అలాగే ఏం చేసిన తర్వాత ఇంకా నేను మర్చిపోయి మంట ఎక్కువ పెట్టినా వీడరాని కదా, కొద్దిగా లైట్గా ఎర్రగా అయిపోయినాయి. కానీ ఇంత కొంచెం లైట్గా వేయించుకోండి, మీ సిమ్లో పెట్టుకొని
వేయించుకోవాలా. తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే నూనెలో మనం చిగురు అనేది ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదండి, అదే నూనెలో అవన్నీ తీసిన తర్వాత అదే బోలెలో ఇంకా చిగురు అనేది వేయించేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకుంటే మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఇంకా అది వేయించుకున్న తర్వాత దాన్ని చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ అనేది పెట్టుకోవాలి. ఇది ఏమంటే ఇంకా మనం కలుపుతూ ఉంటే తొందరనే ఒక 2-3-5 నిమిషాలలో అయిపోతుందండి. ఈ తొందరనే చిగురు తొందరగా మగ్గుతుంది. కానీ చిగురుతో పచ్చడి చేసుకుంటే ఇంకా రెండు ఇలా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా కూడా 3 రోజులైనా చెడిపోకుండా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంటుంది. ఫస్ట్ పల్లీలు అనేది వేయించుకునేటివి మిక్సీ పట్టాను. పల్లీలు మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి అంతా కలిపేసి ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, ఒట్టిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నానండి. అవి కూడా వేసేసి ఒకసారి తిప్పేసిన తర్వాత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేసిన తర్వాత లాస్ట్లో చిగురు అనేది వేయాలండి. లాస్ట్లో చిగురు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా చూడండి, ఇప్పుడు ఒట్టి మిరపకాయలు అన్నీ పట్టినాక ఒకసారి కలిపిన తర్వాత చిగురు వేసాను. ఇది ఏంటంటే మనకు 2-3 రోజులకి ఉండాలి అంటే నీళ్ళు అయితే పోయకూడదండి. నీళ్ళు పోస్తే సద్ది వాసన వస్తుంది. నీళ్ళు పోయకుండా అట్లనే గట్టిగానే పట్టుకోవాలండి. మనకు ఒక 3 డేస్ ఉన్నా పర్లేదు అనుకుంటే గినా నీళ్ళు పోయకుంటే చెడిపోదండి. మనకు ఒక్క రోజుకి అయిపోతుంది అనుకుంటే కొంచెం మీరు అంత గట్టిగా వద్దు, నాకు కొద్దిగా జోరి కావాలంటే నీళ్ళు పోసుకోండి. కొద్దిగా వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఆ రోజు కంటేనే నీళ్ళు పోసుకోండి. 3 రోజులు 4 రోజులు ఉన్నా పర్లేదంటే నీళ్ళు పోయకుండా అట్లే గట్టిగా పట్టుకోండి. తర్వాత ఇక్కడ తిరువాతకు అనేది పెట్టేస్తున్నానండి. ఆ పచ్చడికి ఇంకా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేసేసి తిరువాత అయిపోయినాక ఈ పచ్చడి ఒక్క నిమిషం అట్లా వేయించానండి. అంతే, చూడండి ఎంత బాగుందో. గట్టిగా ఉన్న పర్లేదు, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇంకా టిఫిన్ పచ్చడి చేసేసిన తర్వాత ఆల్రెడీ పప్పు వంట చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ షాప్కి అనేది వచ్చేసానండి. ఎందుకంటే మా బాబుకి ఇంకా హాస్టల్లోకి పోవాలి కదా, అందుకని ఇక్కడ రామ్ షాప్కి అనేది వచ్చేసామండి. టవల్స్ ఇంకా అన్నీ వాడి తీసుకునేటివి ఉంటాయి కాబట్టి అక్కడ. తర్వాత చెప్పులు, శాండిల్స్ తీసుకోవాలా, షూ తీసుకోవాలనుకున్నాడు. చెప్పుల షాప్ కూడా వచ్చాను. ఇంకా ఇక్కడ ట్రెండ్స్, మళ్ళీ ప్యాంట్లు, షర్ట్లు కూడా ఇక్కడ తీసుకోవాలని వచ్చాము. ఇంకా చెక్ చేసుకుంటున్నాడు మా బాబుకు ఏం కావాలనేది. ఈ పిల్లలతో షాపింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ముందు మా బాబుతో పోవాలంటే గినా అసలు ఇంకా వాడు చెప్పినటివి, మేము చెప్పినటివి, నేను సెలెక్ట్ చేసిన బట్టలు వాడు తీసుకోడు, వాడికి నచ్చవు. వాడు తీసుకునేటివేమో నాకు నచ్చవు. పిల్లలకి కొద్దిగా చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందంటే అంత పెద్దగా తెలియదు కదా. మామూలుగా మనమైతే కలరు బాగుంటుందా లేదా, సెట్ అవుతుందా లేదా అనుకుంటాము. వాళ్ళేమో తీసుకున్నాక ఒకసారి వేసుకుంటారు, నచ్చకపోతే దాన్ని పక్కన పెట్టేస్తారు. మనం అలా కాదు కదా, మనకు నచ్చింది పిల్లలకి ఇంకా బాగుంటుంది, ఇది బాగుంటే ఇదే వేసుకుంటారు అన్నట్టు నేనైతే మా బాబుకి వాడి నచ్చిన దానికన్నా కొంచెం మంచిగానే సెలెక్ట్ చేసి నేనే ఇప్పిస్తూ ఉంటాను. అందుకనే నేనే వెళ్తుంటాను. అంటే వాళ్ళ డాడీ ఉన్న వాళ్ళ డాడీతో పోతాడు, లేదంటే వాళ్ళ డాడీకి టైం లేకపోతే నేను వెళ్తుంటా. ఇక్కడ అన్నీ ఇంకా ప్యాంట్లు, షర్ట్లు అన్నీ తీసుకుంటున్నాడు. అన్నీ మొత్తం తీసుకున్నారు. ఇంకా సమ్మర్ వచ్చేసింది, అయిపోయింది. ఇంకా పిల్లలకు కాలేజీలో అన్నీ స్టార్ట్ అయిపోతుంటాయి కదండి. ఇంకా అలాగే షాపింగ్ చేసిన తర్వాత ఇంకా మా బాబు తీసుకున్నాడు. ఇంకా అక్కడ అన్నీ తీసుకున్న తర్వాత ఊరికి అనేది వచ్చేసామండి. అది మేము ఇల్లు కట్టిస్తున్నాం కదండి, ఎక్కడి వరకు వచ్చిందా అనేది చూపిస్తున్నాం అండి. చుట్టూ మొత్తం అయితే ఇటుకలతో గోడ కట్టేశారండి. ఫస్ట్ అంతా ఇంకా ఇటుకలతో గోడ పట్టేసిన తర్వాత ఇంకా మనకి గుమ్మాలు అనేది ఇప్పుడు పెట్టుకోవాలండి. తర్వాత గోడలు వేసిన తర్వాత గుమ్మాలు పెడతారు. ఆ వీడియో కూడా చూపిస్తాను, ముందులో పెడతాను. ఇక్కడైతే గోడలు ఇంతవరకు లేసేయండి, చిన్నగా కట్టేస్తున్నారు. ఇంకా మా పని అయితే ఇది ఇండ్లు కంప్లీట్ అయిపోతూ ఉంది. అంటే మీకు అప్పుడప్పుడు వీడియో పెడతా ఉంటాను ఇండ్లు ఎంతవరకు వచ్చిందా అనేది. ఆ రోజైతే నేను వెళ్ళట్లేదండి ఊరికి, ఎప్పుడన్నా వెళ్తున్నాను. ఒక 10 డేస్కి ఒకసారి, అలా 2 వారాలకు ఒకసారి పోతున్నాను. ఇలా ఈ గోడ ఇంతవరకు అయిపోయిందని ఇంకా ఇల్లు కూడా చూసుకొని ఇదండి ఇవాళటి వీడియో. ఈరోజు నేను చేసిన చింతచిగురు పచ్చడి ఎలా ఉంది, అలాగే నేను చూపించిన సాంబ్రాణి టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే షాపింగ్ ఎలా ఉంది అనేది, అంటే ఏం కొన్నామని చూపించలే కానీ మా బాబు చూపించలేదు, బ్యాగ్ సర్దేసుకున్న వాడు తిడతాడు, చూపించలేదు, ఊరికి అక్కడ చూపించాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి.